శివాని, అమ్మా శివాని. వస్తున్నా మమ్మీ. త్వరగా రా అమ్మా, త్వరగా రా. ఇదిగో పాలు చల్లారిపోతున్నాయి. నా బంగారు తల్లికి పాలు. థ్యాంక్ యూ. బాయ్ మమ్మీ. జాగ్రత్తమ్మా. రోడ్ల మీద ఫ్రెండ్స్ తో షికారు చేయకుండా కాలేజ్ అవగానే డైరెక్ట్ గా ఇంటికొచ్చెయ్యి. అబ్బా మొదలు పెట్టేశామా? అలాగే తల్లి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. అవునండి, మా అన్నయ్య గారి అబ్బాయే. వాడు ఢిల్లీలో బిజినెస్ చేస్తున్నాడు. ఈ ఆదివారమే నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి. సరేనండి, మంచిది మంచిది. హాయ్ బంగారం. అమ్మా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. ఎంగేజ్మెంట్ కదా, ఇప్పటికన్నా అందంగా ఉండాలి. మీ నాన్న వచ్చాక పిలుస్తానే, వెళ్ళు. ఏంటి అంత తురుసు? నేను ఫుల్ గా టైర్డ్ అయి ఉన్నానమ్మా, నన్ను వదిలే. అన్నపూర్ణ, నిశ్చితార్థానికి మీ బంధువులంతా వస్తున్నారు కదా? అందరూ వస్తున్నారండి. ఏమ్మా, నీ ఫ్రెండ్స్ అంతా వస్తున్నట్టే కదా? వస్తున్నారు నాన్న. కాకపోతే ఏంటమ్మా? నిశ్చితార్థానికి ముందే వాళ్ళంతా పార్టీ అడుగుతున్నారు నాన్న. ఓ అంతే కదా. రేపేదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్లి వాళ్ళందరికీ పార్టీ ఇచ్చేయి. అలాగే నాన్న. థ్యాంక్ యూ. తినమ్మా. అమ్మా శివాని, ఏంటి డాడీ? హ్యాపీగా నీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకో. అందరినీ పిలువు, నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ చేసుకోమ్మా. ఓకే? ఐ లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బట్ టేక్ కేర్. ఓకే. జాగ్రత్తమ్మా. ఓకే డాడ్. వెళ్ళు. బాయ్ డాడీ. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్. అవన్నీ మొత్తం చూడండి. నమస్తే సార్. నమస్తే. పని బాగా జరుగుతుందా? జరుగుతుంది సార్. దగ్గరుండి అన్ని చూసుకో. కస్టమర్స్ నుంచి మాట రాకూడదు. అలాగే సార్. సురేష్, అన్నట్టు మర్చిపోయాను. ఆదివారం మా అమ్మాయి నిశ్చితార్థం. మన వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి భోజనానికి రండి. అలాగే సార్. ఏంటి మర్చిపోవద్దు. వస్తాను. అమ్మా ఇంకా రాలేదేంటి? అయ్యో, ఇంత రాత్రి అయిపోయింది. ఏంటి పూర్ణ, ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? శివాని ఇంకా రాలేదండి. రాలేదా? ఫోన్ చేయలేకపోయావా? ఫోన్ కూడా చేశానండి, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశానండి, వాళ్ళు ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుందంట. నాకేదో భయంగా ఉందండి. టెన్షన్ పడకు పూర్ణ. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమై ఉంటుందండి? నాకు ఏం తోచట్లేదు పూర్ణ. ఏమండి, ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి. పోలీస్ కంప్లైంటా? చూడండి, మీ అమ్మాయి వయసులో ఉంది. మీరు కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తారు. మేం కేసు ఫైల్ చేస్తాం. తీరా ఎంక్వైరీ చేశాక మీ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చి మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అంటారు. ఇంత కష్టపడి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు లవ్ అన్న ఒక్క మాటతో ఈ కేసుని క్లోజ్ చేస్తారు.
ఒక్కసారి మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, తనకి లవ్ లాంటిది ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. మా అమ్మాయి అలాంటిది కాదండి. తనకు అలాంటివి ఏమీ తెలీదు. భూషణ్ గారు, మన పిల్లలు మన ముందు ఏం తెలియనట్టే ఉంటారండి. మనల్ని దాటి వెళ్తేనే విషయం మరోలా ఉంటుంది. ఒకవేళ అలాంటిది ఏం లేకపోతే నేనే కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. హలో హలో మానస, హలో, నేనమ్మా అంకుల్ని. చెప్పండి అంకుల్. శివాని వచ్చిందమ్మా మీ ఇంటికి. రాలేదు అంకుల్. రాలేదా? హలో హలో, కృష్ణవేణి, చెప్పండి. మా శివాని వచ్చిందమ్మా? లేదు అంకుల్, మా ఇంటికి రాలేదే. అవునా? ఏమైంది అంకుల్? ఏం లేదమ్మా, నిన్న నుంచి మా శివాని కనిపించట్లేదు. అమ్మా ప్రియా, ఎవరు? నేను భూషణ్ అంకుల్నమ్మా. చెప్పండి అంకుల్. మా అమ్మాయి కనిపించిందమ్మా? నేను పార్టీ ఇస్తానంది అంకుల్. అందరినీ రెస్టారెంట్ కి రమ్మని చెప్పింది, కానీ శివాని మాత్రం రాలేదు అంకుల్. అందరం వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోయాం. అవునా? సరేనమ్మా. నేను మార్నింగ్ ఫోన్ కూడా చేశాను, ఫోన్ కూడా కలవలేదు అంకుల్. నీకేమైనా తెలిస్తే నాకు ఫోన్ చేయమ్మా. అలాగే అంకుల్. ఏమైందండి? పార్టీ ఇస్తానని అందరినీ రెస్టారెంట్కి రమ్మందట, కానీ మన అమ్మాయే వెళ్ళలేదట. తను ఎక్కడుందో వాళ్ళకు కూడా తెలియదంట. మీ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చి మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అంటారు. ఒక్కసారి మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, తనకి లవ్ లాంటిది ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. పూర్ణ, నువ్వేంటి అలా టెన్షన్ పడుతున్నావు? అదేం లేదండి. అదే అదే ఏం లేదండి. నైట్ నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. అమ్మాయి గురించి ఏం మాట్లాడట్లేదు, పైగా ఏదో టెన్షన్ పడుతున్నావు. ఏం జరిగిందో చెప్పు. అది అది మీ దగ్గర ఒక విషయం దాచానండి. ఆ డ్రైవర్ గాడు ఉన్నాడు కదండి, వాడు ట్రైనర్స్ మీద మన అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూశాను. మమ్మీ, ఒరేయ్, డ్రైవర్ గాడివి నా కూతురు కావాల్సి వచ్చిందిరా నీకు? చచ్చాడా? నా కూతురు కావాల్సి వచ్చిందా? నేను రఘుని లవ్ చేస్తున్నాను. నోరు మూయవే, చంపేస్తాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నిన్ను నిలువున పాతేస్తాను, దరిద్రురాలా. చచ్చినోడా? డ్రైవర్వే, వెళ్ళు. వెళ్ళరా, బయటికి పో. రేయ్, పోరా. రేయ్, నేను కాబట్టి వదిలేస్తున్నా. అదే మీ సార్ అయితేనా చంపేసేవారు. పో. ఇంకోసారి ఇంటి వైపు వచ్చినా దీంతో మాట్లాడడానికి ట్రై చేసినా మీ సార్కి చెప్పి చంపించేస్తాను. పోరా, పో. నేను రఘు లవ్ చేస్తున్నా. పోరా, పో. పదవే, పద, లోపలికి పద. దరిద్రపు దాన, లోపలికి పద. నేను రఘు లవ్ చేస్తున్నా. అమ్మా శివాని, మమ్మీ. చదువుకుంటున్నావా అమ్మా? అవును మమ్మీ. నా బంగారు తల్లి, ఇది తింటూ చదువుకో. ఓకే మమ్మీ. ఆ?
ఎవర్రా మీరు? నీ మాటకి సమాధానం చెప్పాలనా? మంచి మూడ్లో వచ్చాం. నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తే కొట్టేసి వెళ్ళిపోతాం. సపోర్ట్ చేయడం ఏంట్రా? రేయ్ బాబు సపోర్ట్ చేయడంట, కొట్టేసి వెళ్ళిపోదాం. ఆగండ్రా. రేయ్, నిన్నిప్పుడు ఎందుకు కొట్టావో అర్థమైందా? శివాని 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 జోలికొచ్చావనుకో చంపేస్తా. పదండ్రా. ఆ విషయం ఇప్పుడు కాదు చెప్పేది, అది ఇంట్లోంచి వెళ్ళక ముందు చెప్పాలి. అప్పుడే చెప్పుంటే మ్యాటర్ ఇంతవరకు వచ్చేది కాదు. కనీసం స్టేషన్లో సిఐ అడిగినప్పుడైనా చెప్పొచ్చు కదా. ఛీ! సో ఆ డ్రైవర్ గాడే మీ అమ్మాయిని ఏదైనా చేసుంటాడని మీ అనుమానం, అంతేగా? అంతే సార్. వాడి పేరేమన్నారు? రఘు సార్. వాడి ఇల్లు ఎక్కడ? కాకతీయ నగర్ నేరేడ్మెట్. ఆ టౌన్లో వెళ్తుంటే స్ట్రైట్గా వెళ్తే ఆ సందులో మూడో ఇల్లే సార్. కానిస్టేబుల్, రఘు ఎక్కడా? ఎందుకండి? ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్తే కానీ చెప్పవా? ఇంతకీ నువ్వెవరు? నేను రఘు వాళ్ళ నాన్నను సార్. వాడు బెంగళూరు వెళ్ళాడు. ఎప్పుడు? 4 రోజులు అయింది సార్. అసలు ఏం జరిగింది సార్? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. ఫోన్ నెంబర్ చెప్పు. 8185-066-517. స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సరే, వాడు ఊళ్ళోకి వచ్చినా టచ్లోకి వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయి. సరే సార్, తప్పకుండా చెప్తాను సార్. లేకపోతే నిన్ను తీసుకెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, రఘు గురించి ఎంక్వైరీ చేశాను సార్. 4 రోజుల క్రితమే బెంగళూరు వెళ్ళాడంట. ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడి నెంబర్ ఏంటి? 8185-066-517 సార్. ఇదేంటయ్యా, స్విచ్ ఆఫ్లోనే ఉంది కదా? నెంబర్ కరెక్టేనా? వాళ్ళ నాన్న ఆ నెంబర్ ఇచ్చాడు సార్. కానీ మనం ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి సార్. ఏంటది? వాడు బెంగళూరు వెళ్తే స్విచ్ ఆఫ్ వాయిస్ పవర్ కన్నడంలో రావాలి సార్, కానీ అది తెలుగులో వస్తుంది. కరెక్టే మోహన్, నేను ఆలోచించలేదు. అంటే వాడు ఏపీలోనే ఉన్నాడు. వెంటనే నెంబర్ కాల్ లిస్ట్ తీసుకోండి అండ్ ఆ నెంబర్ ఎక్కడుందో సిగ్నల్స్ ట్రేస్ చేయండి. ఓకే సార్. హలో హలో, ఎవరు? అమ్మా శివాని? శివాని మాట్లాడమ్మా. శివాని మాట్లాడమ్మా. ఒరే రఘు, నా కూతురు వదిలేరా, నీకు దండం పెడతాను. టెన్షన్ పడకు, నీ కూతురు నా దగ్గరే ఉంది. నీ కూతురు కావాలంటే నాకు 25 లక్షలు కావాలి. ఎవడ్రా నువ్వు? నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? రేయ్, నువ్వు మనిషివా పశువా? క్లియర్గా చెప్తున్నాగా, 25 లక్షలు కావాలని. నువ్వు డబ్బిస్తే నీ కూతుర్ని వదులుతా. ఆలోచించుకో. మళ్ళీ 1 అవర్లో కాల్ చేస్తా. పోలీసులకు చెప్పావనుకో, నీ కూతురు నీకు దక్కదు. ఏమండి?
అంటున్నారేంటండి? మన అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. 25 లక్షలు ఇవ్వకపోతే దాన్ని చంపేస్తానంటున్నారు. ఏమండి ఏమండి మనం ఏం చేద్దామండి ఇప్పుడు? హలో, సో మీరు 25 లక్షలు ఇవ్వకపోతే మీ అమ్మాయిని చంపేస్తామన్నారు, అంతే కదా? అవును సార్. మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తామన్నారు? 1 అవర్లో కాల్ చేస్తానన్నారు, కానీ చెయ్యలేదు. మీకు వాళ్ళు కాల్ చేసి 2 అవర్స్ అవుతుంది, ఇంకా కాల్ రాలేదు. సరే, ఈసారి వాడు కాల్ చేస్తే మనీ ఇస్తామని చెప్పండి. అలాగే సార్. మనం వాళ్ళని ట్రేస్ చేద్దాం. సార్ ఏం మోహన్, ఆ నెంబర్ ఎక్కడిదో తెలిసిందా? తెలిసింది సార్. పటాన్ చెరువు బస్ స్టాప్ దగ్గర కాయిన్ బాక్స్ నుంచి సార్. కాయిన్ బాక్స్. సరే, ఆ రఘు సెల్ నెంబర్ కాల్ ఇచ్చి తెచ్చావా? తెచ్చాను సార్. రఘు ఈ 4 డేస్లో 10 టైమ్స్ కాల్ మాట్లాడారు సార్. అది కూడా ఒక నెంబర్కే. ఆ నెంబర్ ఎవరిదో తెలిసిందా? ఆ నెంబరు వాళ్ళ ఫ్రెండ్ రమేష్ సార్. ఫోన్ చేస్తుంది వాడే అనుకుంటా సార్. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో, ఏం ఆలోచించుకున్నావు? చెప్పండి. నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు. రేపు మార్నింగ్ కాల్ చేసి చెప్తాను. డబ్బుతో రెడీగా ఉండు. మోహన్ సార్ రెడీగా ఉండండి. ఆ అమ్మాయి కారులోంచి దిక్కానే అటాక్ చేద్దాం. ఓకే సార్. హలో, నేను మిమ్మల్ని చూశాను. అక్కడ బ్రీఫ్ కేసు వదిలేసి మీరు పక్కకి వెళ్ళండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నీకు నీ కూతురు కావాలా? నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలా? నాకు నా కూతురే కావాలి. అయితే నేను చెప్పింది చెయ్యి. నీ రైట్ చూడు. అలాగే 10 అడుగులు వేసుకుంటూ ముందుకురా. అక్కడ ఒక గుట్ట కనిపించిందా? కనిపించింది. అక్కడ బ్రీఫ్ కేసు పెట్టు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నా కూతురు ఎక్కడుంది? నీకు నీ కూతురు కావాలా? డబ్బు కావాలా? నా కూతురే కావాలి. సరే వెళ్ళి కార్లో కూర్చో. అలాగే. దిక్కులు చూడకుండా వెళ్ళి కార్లో కూర్చో. అలాగే వెనక్కి వెళ్ళిపో. వెనక్కి వెళ్ళమన్నా ఆగద్దు. మోహన్, వాడు చీట్ చేశాడు. లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే సార్. పదండ్రా. కమ్ ఆన్.
ఏయ్, లేరా, ఏయ్, లేరా, ఎరా, ఎగా. ఆ, లేరా. కానిస్టేబుల్ బ్రీఫ్ కేసు తీసుకో పదరా. ఆ, నడు. ఎరా. ఏయ్, శివాని ఎక్కడుంది? ఎక్కడ దాచారు? చెప్పండి రా, చెప్పండి. అసలు ఏం జరిగిందంటే రా త్వరగా ఎక్కు పద. రేయ్ ఇప్పుడు మన ప్లాన్ ఏంట్రా? ఇప్పుడేగా అమ్మాయి వచ్చింది, చెప్తాను. కంగారు పడకో. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ప్రస్తుతానికి మనం ఉండే ఇల్లు ఇదేరా. శివాని లోపల తీసుకెళ్ళు. పద. ఉమ్. రే రఘు, మన ప్లాన్ ఏంటంటే ఈ రోజు నైట్ ఇక్కడే ఉందాం. ఎందుకంటే శివాని వాళ్ళ అమ్మా నాన్న ఈ పాటికే పోలీస్ కంప్లైంట్ చేసుంటారు. సిటీ అవుట్స్కట్స్ లో నైట్ టైం చెకింగ్స్ ఉంటాయి కాబట్టి పక్కా ప్లానింగ్ తో వెళ్ళాలి. రేపు మార్నింగ్ బయలుదేరి స్ట్రైట్ గా అన్నవరం వెళ్ళిపోదాం. అక్కడే మీ మ్యారేజ్. అన్నవరమా? అవునరా, లోకల్లో వద్దు, అన్నవరంలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మనం వెళ్ళేసరికి అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేసి పెడతారు. నువ్వేం టెన్షన్ పడకరా, ఓకేనా? మీరు హ్యాపీగా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటే మేము వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాం, ఓకేనా? రే పదండ్రా. లేదురా, మేము వెళ్తాం. డబ్బులు లేవు కదా, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఫుడ్ తీసుకొస్తాం. పదండ్రా. రేయ్ శివాని జాగ్రత్తరా, వస్తాను.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమందనరా తాంది. తన్ని చూస్తుంటే గుండాగిపోయినంత పని అవుతుందిరా. తన్ని ముట్టుకోకుండా చస్తానేమని ఫీలింగ్ పుడుతుంది. రేయ్, ఎందుకు అలాగించుకుంటున్నావు? ఎలాగో చేతికి అందింది కదా, ఒక చూపు చూసేయి. లేట్ ఎందుకు? దేనికి అంత తొందర పనికిరాదురా. ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది. దాని ప్రకారమే మనం వెళ్ళాలి. పక్కా ప్లాన్ వెయ్యాలి. ఆ ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఏరా ఏంద్రా ఆలోచిస్తున్నావు? నీ పెళ్ళి ఇంకెంత బాగా చెయ్యాలా అని. చాలురా, ఏ ప్రాబ్లం రాకుండా మా పెళ్లి చేస్తే అదే చాలు. చేస్తానురా, చేస్తాను. ఏ ఫ్రెండ్స్ చెయ్యనట్టుగా నీ పెళ్ళి నేను చేస్తాను. సరేరా, మీ అందరు తాగుతూ ఉండండి. తను ఒక్కతే ఉంది కదా, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఏంటి ఇంత లేటు? ఫ్రెండ్స్తో ఉన్నాను కదా, మందు అవి. సారీ బంగారం. నేను లోపలికి వచ్చి చాలాసేపు అయింది. ఇక్కడే ఉంటే బాగుండదు. నువ్వు పడుకో, నేను వెళ్ళొస్తా. ప్లీజ్ ఓకే. పడుకో. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా.
రేయ్ కార్ ఎందుకు ఆపేవరా? రే బాగా ఆకలేస్తుందిరా. మనం తెచ్చుకున్న పార్సిల్ ఉందిగా, ఇక్కడే తినేద్దాంరా. కొంచెం సేపు రిలాక్స్ కూడా అవుతాంరా. సరేరా, నీ ఇష్టం. నువ్వు ఇక్కడ కూర్చొని తిను, నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని తింటాను, ఓకేనా? ఏంటి మందు కొడుతున్నావా? మన పెళ్ళైన తర్వాత ఎలాగో మానేస్తాను కదా, ఈ ఒక్కసారికి ప్లీజ్. సరే కొంచెం తీసుకో. నాకు చాలా భయంగా ఉంది. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. ప్లీజ్. సరే నేను తొందరగా వచ్చేస్తాను, ఓకేనా? జాగ్రత్త, ఓకే. బాయ్. రే రఘుగా, నిన్నొకటి అడుగుతానురా, ఏమనుకోద్దే. చెప్పరా. నువ్వేమో కాలిపోయిన కట్టెలా ఉంటావు, నీ లవరేమో సిమ్లా యాపిల్ పండులా ఉంటుంది. అది నీకెలా పడిందిరా? హ, ఏదోలే, అది అలా కలిసి వచ్చింది. నాకు డౌట్ రఘు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికేనా లవ్ చేసింది, లేకపోతే అందంగా ఉంది ఆస్తుందనా? అందంగా ఉందని, పైగా మంచిదిరా. మేం మనస్ఫూర్తిగా లవ్ చేసుకుంటున్నాం. ఇదిగో మీదే వల్లే రేపొద్దున పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఎవడ్రా నువ్వు పెళ్ళి పెళ్ళి అంటున్నావు? ఇంత అందగత్తె ఒంటరిగా దొరికితే ఎవడైనా ఏం చేస్తాడ్రా? నువ్వు చెప్పింది నిజమేరా, నేను చాలా మందితో తిరిగాను, కానీ అది నన్ను నమ్మిందిరా. మోసం చేయలేను, ఏదైనా పెళ్లి తర్వాతే. అదేంట్రా, నీ లవ్వర్ని చూస్తుంటే నాకే ఏదోలో అనిపిస్తుంది. నీకేం ఫీలింగ్స్ రావట్లేదా? రేయ్ నువ్వు మాట్లాడేది నీ చెల్లి గురించిరా. తొక్కల వరుసలు ఎందుకురా? స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను. మనం చాలా మందిని షేర్ చేసుకున్నాం, ఇప్పుడు దీన్ని కూడా. రేయ్ తప్పుగా మాట్లాడితే చంపేస్తా. నా ఫ్రెండు కాబట్టి బతికిపోయావు, ఇంకోడయి ఉంటేనా ఈ పాటికే చంపేసి ఉండేవాణ్ణి. నువ్వేమైనా అనుకోరా, అది నాకు కావాలి. నువ్విస్తావా, నన్ను తీసుకోమంటావా? నీ అబ్బరే. నన్నే కొడతావా? రఘు, 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 ఎందుకు ఇలా చేసావు? నిన్నడిగాను, ఇవ్వనన్నాడు, చంపేశాను. ఇప్పుడు నేను తీసుకుంటాను, నా కట్టెవ్వడూ రాడు. వదలు, ప్లీజ్, వదలు. వదలండి. ప్లీజ్. ప్లీజ్, వద్దు. వద్దు, వద్దు. ప్లీజ్, వద్దు. ప్లీజ్, నన్ను చేయకు. ప్లీజ్.
లే హే నిన్నే లే ఒరేయ్ ఒరే రమేష్ అది చనిపోయిందిరా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా బాబు. ఏయ్ లే లే ఏయ్ చచ్చిందిరా. రేయ్ పాతేద్దాం పదండి. ఒరేయ్ కొన్నాళ్ళు మనతో ఉంటుంది కదా అని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం రా. చచ్చింది. ఛా ఏంట్రా మన ప్లాన్ ఇలా బెడిచుకుంటుంది. ఈ పాప పోతే ఇంకో 100 మంది పాపలున్నారా. డబ్బు ఖర్చు పెట్టాలి కానీ మన ఇష్టం. దానికి డబ్బులు కావాలి కదరా. అందుకు నేను ప్లాన్ వేసాను రా. చెత్త నా కొడకల్లారా, ఫ్రెండ్ని చంపేసి ఫ్రెండ్ లవర్నే పాడు చేస్తారా? ఛీ! స్నేహం అన్న పదానికి అర్థం లేకుండా చేశారు కదరా. వాడు తప్పు చేస్తే ఇది తప్పురా అని చెప్పాలి, వాడు మంచి చేస్తే అండగా నిలబడాలరా. అలా చేసిన వాడే నిజమైన స్నేహితుడు. నా కూతురు నీకేం ద్రోహం చేసిందిరా? అతి దారుణంగా చంపేశారు సార్. వీడిని వదలకండి సార్, చంపేయండి, చంపేయండి సార్, చంపేయండి. ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం సార్? మీకు వీడొక్కడి తప్పు మాత్రమే కనిపిస్తోంది, కానీ ఓ తండ్రిగా మీరు, ఓ తల్లిగా మీ భార్య కూడా తప్పు చేశారు. పిల్లల్ని కనడంతో సరిపోదు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి సార్. తల్లిదండ్రులుగా మీకో బాధ్యత ఉంది. మీ అమ్మాయి ప్రేమలో పడిందన్న సంగతి మీ భార్యకు తెలుసు, కానీ మీకు తెలియదు. కనీసం పెళ్లి సంబంధం గురించి అడిగేటప్పుడైనా మీ అమ్మాయిని కూర్చోబెట్టి, ఏమ్మా నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని ముందుగా ఒక్క మాట మీరు అడిగుంటే ఈరోజు మీ అమ్మాయి మీ కళ్ళ ముందుండేది. ఈ పరిస్థితి మీకొచ్చేదే కాదు. మీరే కాదు, పిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తున్నారు. పిల్లల ఇష్టాయిష్టాల గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకునే అవకాశం మనం వాళ్ళకివ్వాలి. అదే మనం వాళ్ళకిస్తున్న గొప్ప బహుమతి. అలాగే పిల్లలు కూడా ఏది మంచి ఏది చెడు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అమ్మా నాన్న ఏం చెప్పినా మన మంచికే అనుకోవాలి. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు అని ఒక్కసారి మనం ఆలోచించి వాళ్ళ మాటల్ని మనం పాటిస్తే అదే మనం వాళ్ళకిచ్చే గౌరవం. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. పదా శివాని, అమ్మా అమ్మా శివాని,